ఒకటి మాత్రం నిజం రామ్జీ, భీమ్ చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చాడు. జవాబు ఇవ్వకుండా కూడా పని జరిగుండేది. నేను నీకు చెప్పాను కదా, ప్రతి విషయంలోనూ కలగజేసుకోవద్దని. నిజమే నాన్న, కానీ విషయం మీకు సంబంధించిందైతే నేను కలగజేసుకోవటమే కాదు, పోరాడతాను కూడా. లేదు, ఇక నుంచి నువ్వు పనిచేసి ఏ చోటుకి రావడానికి వీల్లేదు. కానీ ఎందుకు నాన్న? ఎందుకంటే నేను నీ పోరాటానికి కాలేజీకి రాను కదా. నాన్న, కానీ నా చిన్నప్పుడు నా ప్రతి పోరాటంలోనూ మీరు నాకు తోడుగా ఉండేవాళ్ళు కదా. ఇక ఈ రోజు మీకు వయసు అయినప్పుడు... ఏం వయసు? నేనేం ముసలివాణ్ణి కాలేదు. నా పోరాటాన్ని నేనే పోరాడగలను. పురంజన్ నాకు తోడుగా ఉన్నాడు, అంతే. ఇక ముందు మా కర్మాగారానికి నువ్వు రావడానికి వీల్లేదు. భీమ్, చూడు బాబు, ఒకవేళ నాకు నీతో అవసరం పడితే నేనే స్వయంగా నిన్ను రమ్మంటాను. కానీ అకారణంగా మా కోసమని నువ్వు నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. మా కారణంగా నువ్వు ఇంకా అనుభవించాల్సి రాకూడదు. నేను కోరుకునేది ఇంతే. కానీ భీంబాబు, నువ్వింత హఠాత్తుగా కర్మాగారానికి ఎందుకు వచ్చావు? బాబాయ్, నాకు ఒక సంఘటన జరిగింది. దాని గురించే నాన్నకు చెప్పాలని వచ్చాను. ఏం సంఘటన జరిగింది? నువ్వు మా వీధిలోకి వచ్చి మా మీదే పొగరు చూపిస్తున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా నువ్వు? సార్, ఏ వీధిలో అయితే ప్రభుత్వం దీపాలు పెట్టలేదో అక్కడ పెట్టించాలంటే ఏం చేయాలి? ఒక అర్జీ రాసివు, 2-3 రోజుల్లో దీపాలు పెడతారు. మీలాంటి చిన్న జాతి వాళ్ల కోసం చీకటేంటి, వెలుగేంటి? ఇక అందుకే ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. దీనికి ఏదైనా పరిష్కారాన్ని వెతుకుదామని, అంతే, ఇంకేం లేదు. చూడు బాబు, జరిగిందేదో జరిగింది. కానీ నేను నీకు మాటిస్తున్నాను, ఇక నుంచి ఎప్పుడూ నీ చదువు కోసం కిరోసిన్ నూనె అస్సలు లోటుండదు. మన వీధిలో దీపాలు పెట్టినా పెట్టకపోయినా దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు. నాన్న, నాకు తెలుసు, కేవలం కిరోసిన్ నూనె కాదు, నా చదువుకు ఎలాంటి లోటు కలిగినా మీరు అన్నింటినీ దూరం చేయగలరు. కానీ దీపాలు పెట్టించటం, అది కేవలం చదువు లక్ష్యమే కాదు నాన్న, అది మన హక్కు. కానీ కేవలం మనకు ఎందుకు దక్కటం లేదంటే మనం చిన్న జాతి వాళ్ళమని. అదే మన అసలు పోరాటం. మనకు వాళ్ళందరితో సమానమైన హక్కున్న వాళ్ళు. ప్రభుత్వ దీపాలు పెట్టించటం ఎంతో అవసరం నాన్న. పిల్లలు, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి బయటికెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఎక్కడ పెట్టుంటారు? ఆ ఉత్తరాన్ని ఆయన వెంట తీసుకెళ్లారా? అయినా ఎందుకు తీసుకెళ్లారు? నా దగ్గర ఆ ఉత్తరాన్ని ఎందుకు దాస్తున్నారు? నేను ఆ ఉత్తరాన్ని మామయ్యతో లేదా ఆనంద్ బావతో ఇంకెవరితోనైనా చదివించకూడదా? అయినా ఆ గోమతి ఆ ఉత్తరంలో ఏం రాసిందని? గోమతి, గోమతి ఏంటి? అది నది, గోమతి నది. వాళ్ళ గ్రామంలో గోమతి నది ఉందని పులియా పిన్ని చెప్పింది. అది వరద ప్రాంతమంట. కేవలం అదే ఆలోచిస్తున్నాను. అది ఉప్పొంగినప్పుడు ఎంతో కొంత నాశనం అవుతుంది కదా? ఆ విషయం నిజమే అనుకో, కానీ నాశనం గురించి నువ్వెప్పటి నుంచి ఆలోచించడం మొదలెట్టావు? పిన్ని, ఆ గోమతి పూర్తిగా పనికి మాలింది. రమ్మా,
నువ్వు వెళ్ళి అత్తయ్యకు వంటగదిలో సహాయం చేయి. ఆవిడొక్కతే ఉంది. తానెందుకు చేస్తుంది? పాపం రోజంతా దుకాణంలో పనిచేసి అలసిపోతోంది. ఇక ఇంట్లో కూడా సహాయం చేస్తుందా? ఈరోజు నువ్వే నాకు సహాయం చేయి, పద. అత్తయ్య, నేను రోజు చేస్తున్నాను కదా. ఈరోజు సంతకెళ్ళి సరుకులు తీసుకురావాలి, అందుకే తనకు చెప్పాను. అయితే సంతకెళ్లే పని రమ చేస్తుంది. ఏమంటావు రమ? అలసిపోయింది, బయటికెళ్తే తన మనసు కొంచెం ఆహ్లాదంగా కూడా ఉంటుంది. రమ, నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వురా, నాకు సహాయం చెయ్యి. సబ్బు, తలకు రాసుకునే నూనె, నేను వేసుకునే మాత్రలు అన్నీ తీసుకురావాలి. ఏది మర్చిపోకూడదు. లక్ష్మి, నీకేమైనా అర్థమైందా? ఏం అర్థం అవ్వాలి? ఏంటంటే జీజాబాయ్ ఎవ్వరికీ కాదని. నిన్నటి వరకు తనకు రమ అంటే ఇష్టం ఉండేది కాదు. ఈరోజు తను సంపాదిస్తుంటే తను ఇష్టపడుతోంది. జీజాబాయ్ తన ప్రయోజనం కోసం నిన్ను కూడా చెడ్డదానిగా మార్చగలదు. తన గురించి సంవత్సరాలుగా తెలుసు. తన జీవితం మొత్తంలో ఎప్పుడూ మంచిగా మారలేకపోయింది. కేవలం అందర్నీ చెడ్డవాళ్ళగా మార్చడంలో మునిగిపోయింది. ఇక ఈ విషయం తన దగ్గర ఎప్పుడూ నేర్చుకోవద్దు. కానీ నాకీ విషయం అర్థం కావడం లేదు. మీకు అత్తయ్య వల్ల ఇంత సమస్య ఎందుకుంది? నాకు ఎవరి వల్ల సమస్య లేదు. అయినా సమస్య ఎందుకుంటుంది? నేను కోరుకునేది కేవలం ఒక్కటే, ఈ ఇంట్లో ఇంకొక జీజాబాయ్ పుట్టకూడదు. మన వీధిలో దీపాలు పెట్టినా పెట్టకపోయినా దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు. అవును, కానీ మీరు ఆ ఉత్తరానికి జవాబు పంపించేశారా? అవును, జవాబు పంపించాను. కానీ ఆ ఉత్తరం గురించి నువ్వెందుకింతలా బెంగపడుతున్నావు? నాకెందుకు బెంగంగా ఉంటుంది? నేనేదో ఊరికే అడిగాను. అవును, ఆ గోమతి మీకు ఎక్కడ కలిసింది? నా దగ్గరికి రా, నేను రాస్తాను నూనె. చెప్పండి, తను మీకు ఎక్కడ కలిసింది? అయ్యో రమా, ఆ ఉత్తరంలో రాసుంది కదా, అది 10వ తరగతిలో మేమిద్దరం ఒకరినొకరం కలుసుకున్నాం, అలాగే ఒకటే క్లాస్లో చదువుతూ ఉండేవాళ్ళమని. తను అందంగా ఉంటుందా? ఆ ఉత్తరంలో రాసుంది కదా, నేను తన ముక్కుని టమాటా అని పిలుస్తూ ఉండేవాణ్ణి అని. మీరిద్దరు ఒకరినొకరు ఏమనుకునేవాళ్ళు? అది కూడా ఆ ఉత్తరంలో రాసుంది కదా రమా. మేము రాసుందని ఏమంటున్నారు? నాకేమైనా చదవడం వచ్చా? అవును కదా,
నీకు చదువు రాదన్న విషయం నేను మరిచిపోయాను. సర్లే వదిలే, ఏం పర్వాలేదు. ఏమడగాలో అది అడుగు, నేనే చెప్తానులే నీకు. అలాగే ఈ మాట కూడా మళ్ళీ అనను, అది కూడా ఆ ఉత్తరంలో రాస్తుంది కదా అని. నాకేం తెలుసుకోవాలని లేదు. చెప్పేది వినరామా, ఏంటో అడుగు. నన్ను క్షమించు రమా, నీ ఈ కన్నీళ్లు నా కారణంగానే. కానీ రమా, నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చదువుకోవటం వల్ల కేవలం వ్యక్తిత్వం మెరుగుపడ్డమే కాదు, నిజానికి బంధాల మధ్య అపార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. రమా, నేను నిన్ను ఆ స్థాయి దాకా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు నీకు నువ్వే అర్థం చేసుకుంటావు. ఒకవేళ ఆ ఉత్తరాన్ని నువ్వే చదివి ఉంటే ఇదంతా జరిగేదే కాదని స్థాయికి. కానీ రమా, నువ్వు ఆ స్థాయికి చేరుకునేంత వరకు, అంతవరకు నేను నీకు నిజం చెప్పలేను. నువ్వు నన్ను క్షమించు రమా. నాన్న, విషయం కేవలం నేను చదవటం గురించే కాదు. కానీ నా దృష్టిలో కేవలం నువ్వు చదవడమే ముఖ్యం. కాదు నాన్న, మన ఇంట్లో దీపక్ కూడా ఉన్నాడు. తనలాంటి ఎంతోమంది చదివే పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ వీధిలో దీపాలు పెడితే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇక అంతకంటే పెద్ద విషయం, వీధిలో దీపాలు పెట్టించుకోవటం, అది మన అధికారం. చూడు బాబు, నువ్వు వెళ్ళి పడుకో. లేదు నాన్న, మీరు కొంచెం ఆగండి. ముందు నేను చెప్పేది వినండి. నాకు మీ మార్గదర్శనం కావాలి నాన్న. మీరు నాకు చెప్పండి, ఈ విషయంలో ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సి ఉంటుందో. నా మాట ఎవరు వినగలరు? మీరు ఒకసారి నాకు చెప్పండి చాలు. తర్వాత వీధిలో దీపాలు ఎలా పెట్టించాలో అది నేను ఆలోచిస్తాను. అలాగే దీపాలు పెట్టకుండా పెద్ద జాతి వాళ్ళు మనల్ని ఎలా ఆపుతారో అది కూడా నేను చూసుకుంటాను. బాగుంది భీమ్, బాగుంది. మళ్ళీ ఇంకొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా? అవునా? ఇదిగో అన్నా, పులియా, జోకు, రండి రండి, కొత్త నాటకం మొదలైంది, రండి రండి. రాబోయే తుఫాను గురించి కొంచెం చెప్పని. ఈ భీమ్రావ్ ఇక వీధిలో దీపాలు పెట్టించడానికి ధర్నా చేయబోతున్నాడట. అంటే ఇప్పుడు పెద్ద జాతి వాళ్ళకి మన మీద మళ్ళీ కోపం వస్తుంది. ఇక ఇంతకు ముందే నరోత్తమ్ జోషికి మన మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆయనకు మళ్ళీ కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచి తన్ని మరీ మనందరినీ బయటికి గింటేస్తాడు. ఇక్కడ దీపాలు పెట్టించాల్సిన అవసరం ఏమీ లేదు. అవును, ఇక్కడ ఏది ఎలా సాగుతుందో అలాగే సాగని. మాకు ఈ అనవసరపు గొడవలు ఏమీ వద్దు. చూసావు కదా బాబు, ఇక్కడ ఎవ్వరికీ దీపాలు అక్కర్లేదు. మరి నువ్వెందుకు అకారణంగా ఆలోచిస్తున్నావు? ఇక నువ్వు ఏ దీపక్ అలాగే తనలా చదివే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావో వాళ్ళలో ఒక్క పిల్లాడైనా వచ్చాడా? లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని రానివ్వనే లేదు. చూడు బాబు, ఇంకొక కొత్త సమస్యను తీసుకొచ్చి పెట్టద్దు. అలాగే ఇది కూడా నిజమే. కేవలం నీ ఒక్కడి కోసం, ఈ దీపాల కోసమని ఇక్కడున్న వాళ్ళంతా ఎందుకు ఇరుక్కోవాలి, ఎందుకు ఇబ్బంది పడాలి? మీరందరూ వెళ్ళండి. భీమ్ అలాంటిదేమీ చేయలేదు. చూడు రామ్జీ, నువ్వు నీ నాటకాన్ని ఆపే. అలాగే నువ్వు కొడుకు కూడా ఈ నాటకం ఆపేమని చెప్పు. మేమంతా ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. చూడండి, మీకు ఎలా ఉండాలనుందో మీరు అలాగే ఉండండి. మాకు ఎలా ఉండాలనుందో మేము అలాగే ఉంటాం. కానీ మా నాన్నతో కొంచెం మర్యాదగా మాట్లాడండి. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, లేదంటే ఎత్తుకెళ్ళి బయట పారేస్తాను. హితేష్ అన్న, రాజ్కోట్ నుంచి 3-4 రోజులు ఉండడానికి వచ్చారు. కొంచెం మర్యాదగానే ఉండొచ్చు కదా. అకారణంగా ఎందుకు గొడవ పడుతున్నారు?
మీరందరూ వెళ్ళండి. నేను మీ అందరికీ చేతులు జోడిస్తున్నాను. పద పురంజన్. మన చుట్టుపక్కల దీపాలు పెట్టించాలనుకుంటే పెట్టించండి. మీకు నేను తోడుంటాను. చదువురందాన్ని కానీ అర్థం చేసుకోగలను. మన ఇంటి బయట దీపాలు పెట్టిస్తే కనుక దానివల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది. రమా, నిజంగా నువ్వు ఏ విధంగా సహకరిస్తావో దానివల్ల నాకు ఏమాత్రం ఒంటరితనంగా అస్సలు అనిపించదు. ఇదంతా నాకు కాదు, వెళ్ళి ఆ గోమతికి చెప్పండి. తన ముక్కు ఎర్రటి టమాటాలాగా ఉంటుంది కదా, తనతో వెళ్ళండి. వెళ్ళి పడుకోండి. అలాగే నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నాకు చెప్పండి. నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరూ లేరు రమా. వీధిలో దీపాలు పెట్టించటం కోసం ముందుగా నాన్నను సిద్ధం చేయాల్సి ఉంటుంది. బాబు భీమ్, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడమే లేకుంటే రోజంతా ఎలా చదువుకుంటావు? నాన్న, ఇప్పుడు సంస్కృతం చెప్పే గురువుగారి ఇంటికి వెళ్తున్నాను. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చి చదువుకుంటాను. ఇక సాయంత్రం కేలుష్కరు గురువుగారి ఇంటికి వెళ్ళి చదువుకుంటాను. ఇక రాత్రి ఇంటికి వచ్చేస్తాను. చూడు బాబు, నేను కేవలం చెప్పాలనుకుంటుంది ఒకటే. వేరే విషయాల కోసం నీ సమయాన్ని వృధా మాత్రం చేసుకోవద్దు. అలాగే నాన్న. వస్తాను నాన్న. తర్వాత మీ కొడుక్కి ఇంకొంచెం వివరంగా నచ్చ చెప్పండి మీరు. లేదంటే దీపాల కోసం ఇంకో ఆపద కొని తెచ్చుకుంటాడు. జీజాబాయ్, ఇంకా వాడికి ఏం నచ్చ చెప్పాలి? ఆయన నువ్వు ప్రతి దాంట్లోనే మాట్లాడడం అవసరమా? పద పురంజన్, కర్మాగారానికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. డబ్బా ఇవ్వమ్మా. ఇదిగో విను బాబు, జోకు అంతా ఎక్కడున్నారు బాబు? బయటికి రండి. చూడండి, మా వాడు రాత్రే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు అక్కడ పని చేస్తాడు, ఇక నేను ఇక్కడ పని చేస్తాను. ఏంటి, నిన్న సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాడే, హఠాత్తుగా రాత్రికి రాత్రి ఎలా వెళ్ళాడు? రాత్రికి రాత్రి అంటే నీకు తెలిస్తే బ్యాండ్ వాయించి మరి వాడిని స్టేషన్ దాకా వదిలేసి వచ్చేవాడువా? ఇలా చూడు, వెళ్తూ వెళ్తూ నువ్వు 5 అనాలు అప్పున్నావని వాడు నాతో చెప్పాడు. 2 రోజుల్లో ఆ 5 అనాలు ఇవ్వు. లేదనుకో 5 అనాల చొక్కా ఏదైనా తీసుకుంటాను, దానికి నిప్పు పెట్టేస్తాను. ఏంటి ఏంటి ఏమంటున్నావన్నా? ఇది నేను మాట్లాడడం కాదు, అసలు నా పద్ధతే ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నష్టం అంత తక్కువ ఉంటుంది. ఏం రామ్జీ, నిన్న రాత్రి అసలు నువ్వేమన్నావు? నేను రాజకోట నుంచి వచ్చానని, 3-4 రోజుల పాటు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని. నువ్వు ఇది అర్థం చేసుకో. ఇక నేను ఇప్పుడు ఇక్కడే ఉండబోతున్నాను. ఉండండి, మిమ్మల్ని మేమెక్కడ ఆపాము? లేదు, నువ్వు ఎలాగో ఆపలేవనుకో, కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇంట్లో హితేష్ ఉంటున్నాడని. ఇక హితేష్కు ఏ పని అంటే ఇష్టం ఉండదో అది చేసావంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరే, పనిలోకి వెళ్తున్నావు కదా, వెళ్ళు వెళ్ళు. హితేష్ చాలా విచిత్రమైన వ్యక్తి కదా. తనకున్న రోగం ఏంటంటే తను ఎవరిని ప్రశాంతంగా ఉంటే చూడలేడు. తనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి. భీమ్, నువ్వు ఇంతవరకు వెళ్ళలేదా? లేదు నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి, అందుకే ఇక్కడికి వచ్చి నిలబడ్డాను.
నాన్న, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరి మాటల్ని మీరు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటారు. మరి మీ కొడుకు చెప్పిన ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? చూడు బాబు, విషయం స్పష్టంగా ఉన్నా లేకపోయినా సరే నాకేం అర్థం చేసుకోవాలని లేదు. నువ్వు వెళ్ళి చదువుకో. చూడండి నాన్న, ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో అప్పుడు ఈ విషయం వచ్చే ఉంటుంది, వాళ్ల వీధిలో దీపాలు పెట్టలేదు అని. కాని ఎవరూ ఈ విధంగా ఆలోచించుండరు. ఒకవేళ వాళ్ళు వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడితే వాళ్ల వీధిలో కూడా దీపాలు పెడతారు అని, వాళ్లకు వెలుగు లభిస్తుంది అని అందరూ కోరుకుంటారు నాన్న. కాని పోరాటం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నావు?